హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకు బ్రెడ్ ఆమ్లెట్ చూపించబోతున్నాను. ఈరోజు ఇది ఈజీగా ఉంటుందండి, వెజ్జీస్తో చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి కట్ చేయండి. తర్వాత ఎగ్ బౌల్లో పోసేసుకుని ఒక 5, తర్వాత పెప్పర్ పౌడర్, హల్దీ, అది ధనియా పౌడర్, సాల్ట్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్ కారం అండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి చేశాను కదా, 2 టేబుల్ స్పూన్ కారం. బాగా కలపాలండి, అది స్మాషర్తో ఉంటే కలపండి. మళ్ళీ ఇప్పుడు వెజ్జీస్ ఇందాక కట్ చేసుకున్నాం కదా, కొత్తిమీర, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఇవి కూడా వేసి బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత ఐరన్ ప్యాన్ మీద మీరు బటర్ ఉంటే బటర్ వేసుకోండి, ఆప్షనల్. నేను గీ వేసానండి, లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. 2 బ్రెడ్ స్లైసెస్ని దీని పెన్న మీద పెట్టి కాల్చానండి, అటువైపు ఇటువైపు. ఇది ఐరన్ కాబట్టి స్లోగా అవుతుందండి. నేను ఇది న్యూగా స్టార్ట్ చేశానండి, 2 months in ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కుకింగ్ వ్లాగ్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, నా లైఫ్స్టైల్ ఛానల్. నేను ఇంతకుముందు బ్రెడ్ ఆమ్లెట్ చేశాను, అంత టేస్ట్ లేదు. ఇది చాలా బాగుంటుందండి. ఇది ఈరోజు ఫస్ట్ టైం చేసిన ఇట్లా. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది అది ఐరన్ ప్యాన్ కాబట్టి స్లోగా అవుతుందండి ఫ్రై. మా హస్బెండ్కి ఆయిల్ వేసానండి. నేను ఇప్పుడు ఆయిల్ వేసుకోకుండా నేను బ్రెడ్లు ఫ్రై చేసుకున్నానండి. ఆయిల్ అంతా టచ్ చేయను నేను. ఇంకా 2 బ్రెడ్స్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తానండి. అంటే నేను ఇందాక నెయ్యి వేసాను కదా, అది లైట్గా ఉంది. దాని మీదనే మళ్ళీ 2 బ్రెడ్స్ వేసేసానండి. నేను ఆయిల్ ఏమి అంత తినను, లైట్గా తింటాను. లైట్గా కుక్ అయినా ఓకే అండి, పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. టిప్స్ కూడా కొన్ని మా ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇది కొద్దిగా లాగైంది అన్నట్టుందండి, ఒక 5 minutes. మళ్ళీ మీరు నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి, లైట్గా ఆయిల్ వేసి ఆనియన్ వేసి స్ప్రెడ్ చేయొచ్చండి. ఇది
స్ప్రెడ్ చేసిన తర్వాత మీరు ఇందాక కలిపి పెట్టుకున్నారు కదా ఎగ్ వెజిటబుల్స్ అవన్నీ దీని మీద వేయాలండి. కొద్దిగా ప్యాన్ వేడైన తర్వాత వేయాలండి. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు మనం అది ఇందాక కలిపింది లైట్గా పోసేసుకున్నాను. నాకు వెజ్జీస్ ఎక్కువ అయ్యాయండి. మీరు ఎగ్స్ ఎక్కువ పోసుకొని వెజ్జీస్ తక్కువ పెట్టుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. నాకు వెజ్జీస్ ఎక్కువ అయినందుకు కొద్దిగా లైట్గా కష్టమైందండి, అంతే. ట్రై చేయండి, వెజ్జీస్ ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ. కొత్తిమీర, టమాటో, ఆనియన్స్, పెప్పర్ పౌడర్ ఇవన్నీ హెల్దీయే కదండి. పిజ్జా లాగా కొడుతుంది కదా చూస్తే. పిజ్జా బేస్ లైట్గా నేను జరిపి చూస్తున్నానండి, ఇది రావట్లేదు. ఎందుకంటే వెజ్జీస్ ఎక్కువైనాయి, ఎగ్స్ కొద్దిగా తక్కువ వేసాను నేను, హెల్దీగా చేద్దామనేసి. ఇంకా బ్రెడ్ ఇంతాక ఫ్రై చేసుకున్నా కదండి, అది దీని మీద నేను చిన్న బ్రెడ్స్ కాబట్టి 2 పెట్టానండి. పెద్ద బ్రెడ్ అయితే ఓన్లీ 1 పెట్టండి. నాకు తీయడానికి రావట్లేదు అది, అంటే అది ఇంకా వేడి కాలేదండి. కొద్దిగా 5 మినిట్స్కు ఏదో అలాగే వచ్చేసిందండి, కానీ టేస్ట్ చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్ రమ్య లైఫ్ స్టైల్ ఛానల్. మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడండి, ఆఫీస్కి వెళ్ళే టైంలో తిన్నాడండి, చాలా బాగుందన్నారు. కొద్దిగా షేప్ పోయిందండి నాకు వెజ్జీస్ ఎక్కువ అయినందుకు. పర్లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు అది ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే లోపల ఎగ్ ఉంటుంది కదా, అది కూడా బాయిల్ కావాలి. నాకు వెజ్జీస్ ఎక్కువ ఉన్నందుకు కొద్దిగా టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మా ఆయనకు లాస్ట్ ఆఫీస్ వెళ్ళే టైంలో పెట్టానండి, చాలా బాగుందన్నారు. నేను మార్నింగ్ టిఫిన్స్ తినేటప్పుడు కంపల్సరీ కీరా, క్యారెట్ ఏదో ఒకటి సైడ్ కట్ చేస్తానండి. చాలా లాగుంది అనుకోకండి, ట్రై చేయండి, చాలా బాగుందండి టేస్ట్ మార్నింగ్ టిఫిన్స్కి. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అండి, మా ఆయన తింటున్నాడు. బాగుందా? చాలా బాగుందండి.